హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సూపర్ డూపర్ మ్యాచ్ ఇది, రచ్చో రచ్చ మ్యాచ్ ఇది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎంత అద్భుతమైన రీతిలో వాళ్ళు ఆడగలరు అనేది చూపించారు. మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గండం అని ఒక ఇది తమ్నేల్ మీద టెక్స్ట్ పెట్టి మరీ మాట్లాడుకున్నాం. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళు గట్టిగా ఇబ్బంది క్రియేట్ చేస్తారని. అండ్ ఇంగ్లాండ్ని బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. దిస్ గేమ్ అగైన్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దగ్గర ఆ గేమ్ ఉండింది, దే త్రూ ఇట్ అవే. మరి దీని గురించి వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారనేది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ క్లారిటీ దట్ ఓకే ఫైన్, మా దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు, ఆ స్పిన్ స్ట్రెంత్ని మేము తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నాం అని. ఆల్ ద కండిషన్స్ వర్ డిఫికల్ట్. బాల్ టర్న్ అనేది కష్టం అవుతూ వచ్చింది, బట్ స్టిల్ వాళ్ళ ఆ స్పిన్ ఒక ట్రయోని బ్యాక్ చేసుకున్నారు. నూర్, నబీ అండ్ అలాగే రషీద్ వాళ్ళు ముగ్గురిని బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నాయి, గుల్బదీన్, ఫజలక్ ఫారూఖీ, అజ్మత్ ఒమర్ జాయ్, మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే వర్ ఓకే విత్ దట్. ఇంగ్లాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళ దగ్గర కూడా ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ వచ్చే టీంలోకి వాళ్ళు, సో వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళ ప్లాన్ ఇస్ బ్యాట్ ది అపోనెంట్ అవుట్ ఆఫ్ ద మ్యాచ్ అనేది. ఎందుకంటే బౌలింగ్ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. 350 ఇచ్చిన తర్వాత కూడా ఆస్ట్రేలియా చేతులు ఓడిపోయారు అంటే డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. బట్ బ్యాటింగ్ మీద మాత్రం బాగానే నమ్మకం ఉంది వాళ్ళకి. వన్స్ థింగ్స్ స్టార్టెడ్ గోయింగ్, ఆర్చర్ బాగా వేయడం, ఆఫ్ఘనిస్తాన్ కాస్త ప్రెషర్లోకి వెళ్ళడం, అండ్ దెన్ షహీదీ అండ్ అలాగే జద్రాన్ పార్ట్నర్షిప్ ఏదైతే వచ్చిందో ఇట్ వాస్ అంటే ఒక పూర్తి స్థాయిలో యాక్సలరేటింగ్ పార్ట్నర్షిప్ ఏం కాదు, కానీ 100+ రన్ పార్ట్నర్షిప్. ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం కొలాప్స్ అవ్వకుండా కాపాడిన పార్ట్నర్షిప్. అండ్ ప్రాబబ్లీ షాహిదీ కొంచెం అంత ఫాస్ట్గా ఆడుండకపోయినా కూడా ఈ హంగ్ ఇన్ దేర్. కానీ ఇక్కడ మాత్రం మెచ్చుకోవాల్సిందే జద్రాన్, ఇబ్రాహిం జద్రాన్. వాట్ లెవెల్ ప్లేయర్ ఈస్. ఆఫ్ఘనిస్తాన్కి హైయెస్ట్ స్కోర్ ఈ మ్యాచ్ కన్నా ముందు అతనిదే, ఈ మ్యాచ్ తర్వాత అతని రికార్డ్ అతనే బ్రేక్ చేసుకున్నాడు. అండ్ ఆ రీతిలో 170 odd రన్స్ అనేది కొట్టడం, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో హైయెస్ట్ రన్ గెటర్గా ఉండడం. ఇంగ్లాండ్ అండ్ ముందు మ్యాచ్లో డకెట్ వాజ్ దేర్, డకెట్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఇబ్రాహిం జద్రాన్ అక్కడికి వెళ్ళాడు. కండిషన్స్ వర్ టఫ్, అది అంత ఈజీ కండిషన్స్ కావు. డిహైడ్రేట్ అయిపోతూ ఉండడం అండ్ అలాగే అటువంటి పరిస్థితుల్లో నీడెడ్ టు బి వెరీ వెరీ ఫిట్. పరిగెడుతూనే ఉన్నాడు. దాదాపు 50 ఓవర్లు ఆడేశాడు. దాదాపు ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఉన్నాడు. అండ్ అగైన్ ఈ కేమ్ ఆన్ టు ద ఫీల్డింగ్ చేశాడు. లాస్ట్ క్యాచ్ అతనే పట్టుకున్నాడు. సో ఎక్కడ చూసుకున్నా కూడా హిస్ ప్రెజెన్స్ ఆన్ దిస్ గేమ్ వాస్ ఫెల్ట్ రైట్ ఫ్రమ్ హీ స్టెప్డ్ ఆన్ టు ద గ్రౌండ్. ఎప్పుడైతే అతను బ్యాట్ పట్టుకొని వచ్చాడో క్రీజ్ మీదకి, అప్పటి నుంచి లాస్ట్ వికెట్ పడేంత వరకు కూడా జద్రాన్స్ ప్రెజెన్స్ వాస్ ఫెల్ట్. ఎందుకంటే అతను కనుక 170 odd రన్స్ కొట్టకుండా ఉండుంటే 325 అనే టార్గెట్ ఇంగ్లాండ్కి వచ్చేది కాదు. కాంట్రిబ్యూషన్స్ బాగా వచ్చాయి, తర్వాత అందరూ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. అజ్మత్ కాంట్రిబ్యూటెడ్ లాస్ట్లో, ఇంకా అలాంటి కాంట్రిబ్యూషన్స్ అనేవి వస్తాయి నబీ దగ్గర నుంచి. సో ఇలా వచ్చినాయి. ఆ 170 రన్స్ ఏవైతే ఇబ్రాహిం జద్రాన్ కొట్టాడో, ఇంగ్లాండ్ బౌలర్ సైడ్ నో ఆన్సర్ అట్ ఆల్. అండ్ మార్కుడికి ఇంజరీ అవ్వడం వల్ల జో రూట్ హ్యాడ్ టు బౌల్. జో రూట్ని 23 రన్లు కొట్టాడు. లాస్ట్ ఓవర్ ఇంకా వాళ్ళు లియామ్ లివింగ్స్టన్కి ఇచ్చారు, అక్కడ ఇంకొక 20 వెళ్తాయి అనుకుంటే 2 రన్లే వచ్చాయి. 2 వికెట్లు పడ్డాయి, 2 రన్లే వచ్చాయి. లేదంటే స్కోర్ 340 దగ్గర ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక దశలో 2 overs ఉన్నాయి, 23 రన్స్ ఉన్నాయి. ఏది మనవాడు 200 కొడతాడా అనే ఆలోచన కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు. బట్ అగైన్ దట్ బికమ్స్ టూ మచ్ అని అర్థం చేసుకున్నాడు. కుదిరినంత వరకు ఆడే ప్రయత్నం చేశాడు. 325 వాజ్ అ టఫ్ స్కోర్. మీరు ఆదిల్ రషీద్ని పెట్టుకున్నారు, ఆదిల్ రషీద్ 6 runs per over వెళ్ళాడు. వీళ్ళిద్దరు కలిసి 6 runs per over వెళ్ళారు, మిగతా ఇద్దరు స్పిన్నర్లు. ఆర్చర్ స్టార్టింగ్లో 3 వికెట్లు తీసి బాగానే ఉన్నాడు కదా అనుకుంటే ఆర్చర్ని కొట్టేశారు, తర్వాత వుడ్ని కొట్టారు, ఓవర్టన్ని కొట్టారు. సో ఎక్కడ ఒకటి వదిలిపెట్టలేదు అతను. అంతటి స్కోర్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ద సర్ఫేస్ అది కొంచెం ఈజ్ అవుట్ అయింది బ్యాటింగ్కి. అండ్ మంచి బ్యాటింగ్ కండిషన్గా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఫిల్ సాల్ట్ ఉన్నాడు, బెన్ డకెట్ 165 కొట్టున్నాడు, జో రూట్ మంచి ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు, వాళ్ళ దగ్గర బట్లర్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, జేమీ స్మిత్ని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత స్మిత్ని తీసుకొచ్చుకున్నారు, ఓవర్టన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. అండ్ అలాగే ఆర్చర్, ఆదిల్ రషీద్ కూడా కాంట్రిబ్యూట్ చేయగలరు. వాళ్ళ దగ్గర నంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. 320 ఈజ్ నాట్ ఎ థ్రెటనింగ్ స్కోర్. మంచి స్టార్ట్ వచ్చిందంటే కనుక దాని మీద బిల్డ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. దట్ ఈజ్ హౌ థింగ్స్ లుక్డ్ సాల్ట్ స్టార్ట్ చేసిన తర్వాత. ఆ తర్వాత గట్టి క్రాస్ బ్యాటెడ్ షాట్ ఆడాడు. బాల్కి బ్యాట్కి చాలా తేడా అనేది ఉండింది. అతను ఎక్స్పెక్ట్ చేసినంత బాల్ బౌన్స్ అవ్వలేదు, టాప్ ఆఫ్ ది స్టంప్స్ కొట్టింది. ఫస్ట్ వికెట్ పడింది, అజ్మత్ వికెట్ తీశాడు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడుతూనే వచ్చాయి. డకెట్ క్యాచ్ ఒక డ్రాప్ అయిన తర్వాత వామ్ము ఇదేంట్రా గోలా అయిపోయింది ఆ మ్యాచ్ అనుకునేంత భయం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు కూడా వచ్చింది. బట్ దెన్ తర్వాత మరి డకెట్ అవుట్ అయిపోవడం, అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక వికెట్ కూడా పడడం, స్మిత్ వికెట్ పడడం.
అండ్ దెన్ కొంచెం పార్ట్నర్షిప్ లాగా ముందుకెళ్తుంది అనుకుంటున్న సమయంలో బ్రూక్ వికెట్ 2 పడడం, ఇదేంట్రా గోల్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ పార్ట్నర్షిప్ రావడం బట్లర్ అండ్ అలాగే జో రూట్. ఆ పార్ట్నర్షిప్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, కొంచెం స్లోగానే వెళ్ళింది. ఇఫ్ యూ లుక్ ఎట్ బట్లర్స్ ఇన్నింగ్స్ 2 6లు ఉన్నాయి, లేదంటే కనుక కొంచెం ఆ విజిబుల్ స్ట్రగుల్ అనేది కనిపించింది. ఆ పీరియడ్లో జో రూట్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ జస్ట్ ఓవరింగ్ అరౌండ్ 7.5. సో రిస్క్లు తీసుకోకుండా మీకు మిడిల్ ఓవర్స్లో 7 runs per over కొట్టడం అనేది జరుగుతూ వచ్చింది, ఎస్పెషల్లీ ఆ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్లో తేడాలు వచ్చిన తర్వాత. సో ఇంగ్లాండ్ రిస్క్ తీసుకోకుండానే మెల్లమెల్లగా వెళ్తోంది. ఎక్కడ కూడా రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ నాట్ గోయింగ్ అబవ్ దేర్ ఆర్ బియాండ్ దేర్ లిమిట్. దెన్ బట్లర్ స్టార్టెడ్ యాక్సలరేటింగ్. అటువంటి సమయంలో బట్లర్ మళ్ళీ పుల్ షాట్ కొట్టబోయి డీప్ స్కోర్ లెగ్లో అవుట్ అయిపోయాడు. సరే బట్లర్ కూడా అవుట్ అయిపోయాడు. ఏంటంటే లియం లివింగ్స్టన్ వచ్చాడు. లియం లివింగ్స్టన్ వచ్చి రాగానే 4లు కొడుతున్నాడు. వామో లియం లివింగ్స్టన్ కొట్టేస్తున్నాడు. బట్లర్ జో రూట్ మళ్ళీ 100కి దగ్గర పడుతున్నాడు. మీకు గుర్తుంది అంటే కనుక ఇంగ్లాండ్ వీడియోలో మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త అని మెన్షన్ చేసి, జో రూట్ వాళ్ళకు ఒక గ్లూలా ఉంటాడు, వాళ్ళని హోల్డ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళందరూ అతను చుట్టూ ఆడాలి, పెద్ద స్కోర్ వస్తుంది అతను ఆడితే అని. ఆఫ్కోర్స్ బెన్ డకెట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడాడు, అక్కడ కూడా జో రూట్ బాగా ఆడాడు. ఇక్కడ కూడా జో రూట్ వాజ్ ద గ్లూ, పట్టుకొని ఉన్నాడు ఆ ఇన్నింగ్స్ని. జో రూట్ పోయాడు, మ్యాచ్ కూడా వదిలేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆఫ్కోర్స్ దాని తర్వాత కూడా ఒక ట్విస్ట్ జరిగింది. బట్ మిగతా వాళ్ళందరూ ఆడుతూ ఉంటే ఆ 325 వాజ్ నాట్ లుకింగ్ థ్రెటనింగ్ అట్ ఆల్. 8.5 runs per over లాస్ట్ 10 overs అయిపోయేది, సమస్య గాన్ కేస్. అటువంటి సమయంలో గుల్బదీన్ వచ్చి లియం లివింగ్స్టన్ అవుట్ చేయడం, ఓవర్టన్ కొంచెం స్లో అవ్వడం, ఆ రన్ రేట్ అనేది కొంచెం పెరుగుతూ ఉండడం, 9 runs దాకా వెళ్ళడం. తర్వాత ఆ 40th over చాలా డీసెంట్ ఓవర్ పడ్డం. 10 overs 90, జో రూట్ ఉన్నాడు, ఓవర్టన్ ఉన్నాడు. ఇట్ కెన్ బి ఐదర్ వే అనే విధంగా కనిపిస్తున్నప్పుడు నెక్స్ట్ 3 overs వాళ్ళు 25 కొట్టడం, 7 overs 65 రావాలి వాళ్ళకి. సరే ఏంటి ఇదేం పరిస్థితి అనుకుంటూ ఉన్నారు. దెన్ ఆ తర్వాత మళ్ళీ 6 overs వాళ్ళకు ఒక 57-58 runs దాకా కావాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం టఫ్ ఏమైనా అయిపోతుంది, ఇంకొక 10 runs దాకా వస్తుంది, ఇదేంటి గోలా అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ దేవర్ గెట్టింగ్ హోల్డ్ ఆన్ ద మ్యాచ్ కంప్లీట్లీ. లాస్ట్ 5 overs 40-odd runs, జో రూట్ ఓవర్టన్ ఇద్దరు ఉన్నారు. కంప్లీట్గా ప్రెషర్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అటువంటి సమయంలో వికెట్ పడకుండా ఉంటే కనుక మ్యాచ్ అయిపోయింది. కరెక్ట్గా అదే సమయంలో జో రూట్ ఆడబోయాడు, షార్ట్ థర్డ్ మీదగా కొట్టబోయాడు. బాల్ కొంచెం గ్రిప్ అయి వచ్చినట్టు ఉండింది అండ్ కీపర్ క్యాచ్ పట్టుకున్నాడు. చాలా పెద్ద బ్లో అది. ఒక్కసారి జో రూట్ అవుట్ అయిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి హోప్ వచ్చింది. అప్పటిదాకా వాళ్ళు కొంచెం డిస్పారిటీలో ఉన్నారంట. పోతుందా, అయిపోయిందా మ్యాచ్, ఇంత స్కోర్ కొట్టాం కదా, ఎట్లరా ఇది అన్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి జో రూట్ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ వాళ్ళ గ్రిప్లో ఉంది, వాళ్ళ గ్రాస్ప్లో ఉంది, నాకు నమ్మకం వచ్చింది. బట్ ఆ నమ్మకం వచ్చినప్పుడే ప్రెషర్లో ఇంకా తప్పులు జరుగుతాయి, మిస్ఫీల్డ్ జరిగాయి. 2-3 సార్లు ఆ త్రోలు కూడా పక్కకి వెళ్ళిపోయాయి. వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఓవర్టన్ అండ్ ఆర్చర్ వాజ్ అగైన్ దేర్, వచ్చి రాగానే మనం 4 కొట్టాడు. సో ప్రెషర్ కనిపిస్తుంది అక్కడ. దే నీడెడ్ అన్ అదర్ వికెట్. అటువంటి సమయంలో ఓవర్టన్ అవుట్ అయ్యాడు. ఎందుకు ఆడాడు ఆ షాట్ అనేది కూడా తెలియదు. ఎందుకంటే అంతకు ముందు బాలే ఆ ఓవర్లో ఆల్రెడీ రన్స్ వచ్చేసాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటున్న సమయంలో ఆర్చర్ జస్ట్ ఇలా లాంగ్ ఆన్ కొట్టాడు, సింగిల్ పరిగెత్తాడు. ఆ తర్వాత కొడదాం అనుకున్నాడు గట్టి షాట్, లాంగ్ ఆన్లో గాన్. సో అతను అవుట్ అయిపోయాడు. సరే పర్వాలేదు, అతను అవుట్ అయిపోయినా మీకు ఇక్కడ ఆదిల్ రషీద్ ఉన్నాడు, తర్వాత ఆర్చర్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ బాగా ఆడతారు, ఓకే ఈక్వేషన్ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆర్చర్ మళ్ళీ కొట్టబోయాడు, అతను అవుట్ అయిపోయాడు. ఈ 3 వికెట్లు, మీరు రూట్ వికెట్, ఓవర్టన్ వికెట్, ఆర్చర్ వికెట్, ఈ 3 వికెట్లలో బౌలర్ వాజ్ అండర్ ప్రెషర్. ఆ ఓవర్లో వికెట్ ఇచ్చారు. దెన్ లాస్ట్ ఓవర్లో మార్కుడ్ రావడం, మార్కుడ్ పరిగెత్తలేని స్థితిలో ఉండడం, కాల్ పాపం ఇదిగా ఉంది, కుడ్ నాట్ రన్. అయినా కూడా 3 సింగిల్స్ వచ్చాయి, 4 సింగిల్స్ వచ్చాయి. ఇంక లాస్ట్ 2 బాల్లో ఈ హ్యాడ్ టు గో ఫర్ 6 లేదా 2 4. షాట్ ఆడాల్సిందే. అక్కడ చాలా తెలివైన రీతిలో బౌలింగ్ పడింది, మంచి క్యాచ్ కూడా, 5 wickets అజ్మత్. కానీ మిగతా బౌలర్స్ కాంట్రిబ్యూషన్ కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫజల్ ఫారూఖీ డెత్ ఓవర్స్లో అతను వేసిన విధానం అనేది చాలా బాగుంది. సూపర్ బౌలింగ్ వేసాడు అతను కూడా. కొన్ని టైట్ ఓవర్స్ పడ్డాయి అండ్ స్పిన్నర్స్ గ్రిప్ చేయడం కష్టంగా కనిపించింది. బట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా 2-3 టైట్ ఓవర్లు బాగా ప్రెషర్ పెట్టాయి. నూర్ దగ్గర నుంచి కానివ్వండి, రషీద్ భాయ్ దగ్గర నుంచి కానివ్వండి, నబీ దగ్గర నుంచి అఫ్కోర్స్ అది వికెట్ టేకింగ్ ఓవర్లే వచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ప్రెషర్లో ఉన్న ఏంట్రా ఇది అనుకుంటూ ఉన్నా సమ్హౌ దే మేనేజ్ టు స్టిక్ టుగెదర్. లేదు మనం ఏదో ఒకటి చేద్దాం, మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అద్భుతమైన రీతిలో కలిసికట్టుగా ఆడారు. దానివల్ల ఇంగ్లాండ్ మీద వరుస ఐసీసీ విజయాలు ఇవి. వన్డే వరల్డ్ కప్లో గెలిచారు, ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గెలిచారు. అండ్ దాంతో ఇంగ్లాండ్ కథ అనేది ముగిసింది. సో బేసిక్గా నాకు అనిపించేది ఏంటంటే, మీరు బుధవారం ఆడాలనుకుంటున్నప్పుడు మంగళవారం మాట్లాడకూడదు. నిన్న మొన్న కూర్చొని వాళ్ళు ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుందా, ఇండియాకి అది అవుతుందా, ఇండియాలో కుంభమేళా జరుగుతోంది, మన దగ్గర ఏం జరగట్లేదు, దానివల్లే వాళ్ళు బాగా ఆడుతున్నారా, దుబాయ్ పిచ్ వల్లే వాళ్ళు బాగా ఆడుతున్నారా,
అదే ఇలాగే ఉంటుంది. అందుకే బేసిక్లీ ఏమవుతుందంటే ఫోకస్ అనేది పొద్దున కూడా చెప్పా దట్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న ఐటీ సెల్ కానివ్వండి, లేదా డిజిటల్ వాళ్ళు కానివ్వండి, ఇంకేవో ఆ పిఆర్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో న్యూస్లు క్రియేట్ చేయగలరు. మన పొలిటికల్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేవాళ్ళు పొలిటికల్ న్యూస్ సిస్టంలో ఉన్న ఎందుకు పనికిరారు ఇంగ్లీష్ క్రికెట్ ఫెడర్నిటీ ముందు. ఇప్పుడేం మాట్లాడతారు దాని గురించి? ఇట్ ఈస్ మన పోలీస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓపెన్ అండ్ షట్ కేసు. బ్యాటింగ్ ట్రాక్లు వచ్చాయి, రెండింటికి రెండు బ్యాటింగ్ ట్రాక్లే, రెండింటికి రెండు కేసులు ఇంగ్లాండ్ ఫేవరబుల్ కండిషన్స్లో ఉంది. ఒకళ్ళకి షార్ట్ బాల్ వేసి దే ఫెల్ షాట్, ఇంకొకళ్ళకి గట్టి షాట్లు కొడదాని దే ఫెల్ షాట్. ఈ మ్యాచ్ అయితే పక్కా వాళ్ళ చేతిలో ఉండేది మ్యాచ్ అది. ది గేవ్ ఇట్ అవే టు ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎక్కడ ఇవ్వాలంటే కనుక స్లోవర్ వన్స్ నమ్ముకున్నారు. అండ్ ప్రెషర్లో ఉన్నా కూడా వాళ్ళు మీకు అయిపోయిందని చెప్పేసి బాడీ లాంగ్వేజ్ డ్రాప్ అవ్వాలి. అగేన్స్ట్ మ్యాక్స్వెల్ ఇన్ వరల్డ్ కప్ ఆ బాడీ లాంగ్వేజ్ అనేది డ్రాప్ అయిపోయింది ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇక్కడ మాత్రం ఏదో ఒక రూపంలో ట్రై చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఆ రిజల్ట్ అనేది వచ్చింది వాళ్ళకి. అది వాళ్ళకి హెల్ప్ కూడా అయింది ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన ఆ రిజల్ట్, ఆ రియాక్షన్స్ వల్ల. సో ఇంగ్లాండ్ ఆట తీరు గురించి వాళ్ళు ఇంగ్లీష్ ఫెటర్నిటీ ఏమైనా మాట్లాడాలంటే మొన్న సునీల్ గవాస్కర్ గారు ఒక అద్భుతమైన కోప ఆవేశంతో రిషబ్ పంత్ గురించి అన్నారు 3 మాటలు. అంటే ఒకటే మాట 3 సార్లు రిపీట్ చేశారు. ఆ క్లిప్ మళ్ళీ వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉందేమో మరి, సో దట్ దే విల్ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. 2015లో దే వర్ బీటన్ బై బంగ్లాదేశ్. అక్కడి నుంచి ఆ టర్న్ అరౌండ్ అనేది జరిగింది. ఆ టర్న్ అరౌండ్ అనే లూప్లో పడిపోయి T20లో దే హ్యావ్ డన్ వెల్. మీరు అబ్జర్వ్ చేయండి, T20లో ఒకసారి ఫైనల్స్కి వెళ్ళారు, ఒకసారి గెలిచారు, ఒకసారి సెమీఫైనల్స్కి వచ్చారు. అండ్ T20లో ఎక్కడో అక్కడ దే ఆర్ కంపీటింగ్, దే ఆర్ గుడ్ టీమ్. బట్ వన్ డే విషయానికి వచ్చేస్తే కనుక 2019 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ టైటిల్ డిఫెన్స్ వాజ్ వన్ ఆఫ్ ది హారిబుల్ టైటిల్ డిఫెన్సెస్ వరల్డ్ కప్ హిస్టరీలోనే. సో ఆ వన్ డే ఫార్మాట్ అని ఆ లూప్లో పడిపోయి కొట్టుకుపోతూ ఉన్నారు. సో జో రూట్స్ 100 వెంట్ ఇన్ వెయిన్, బెన్ డకెట్స్ 100 వెంట్ ఇన్ వెయిన్. ఇంగ్లాండ్ బౌలర్స్ ఆర్చర్ కానీ వీళ్ళందరి గురించి ఏదైతే మార్క్ వుడ్, ఆర్చర్, ఓవర్టన్, ఈ పేస్ ఏదైతే మాట్లాడుకుని అఫ్కోర్స్ ట్రాక్స్ డిడ్ నాట్ హెల్ప్. బట్ 350 డిఫెండ్ చేయలేకపోవడం మాత్రం దానికిను ఇండియా దుబాయ్లో ఆడడానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోవడానికిను ఇండియా బీసీసీఐకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వచ్చేసి ఐపీఎల్లో వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మా మీద బాగా ఆడుతున్నారని చెప్పేసి చెప్పినా చెప్పచ్చు. బట్ వీ డోంట్ నో. వెల్ డన్ ఆఫ్ఘనిస్తాన్.